జై గురుదత్త. శృంగగిరి మహాక్షేత్రంలో సురేశ్వరాచార్యుల వారు వేదాంత బోధనలు చేయు సమయంలో ఆయనకు ఒక దివ్యమైన మహత్తరమైన ఆలోచన వచ్చింది. వెంటనే గురుదేవులను దర్శించి పాదాభివందనం చేసి, ఆచార్యవర్య, మీ యొక్క బ్రహ్మసూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాయవలనని కోరిక కలుగుతోంది. అందులకు మీ యొక్క అంగీకారం, ఆశీర్వాదం కోరుతున్నాను అని చెప్పి వినయంగా నిలబడ్డాడు. ఈ మాటలు వినిన వెంటనే శ్రీ శంకరాచార్యుల వారి హృదయం సంతోషంతో ద్రవించిపోయింది, ఆనందంతో ఉప్పొంగిపోయింది. సూత్రభాష్యమునకు వార్తికములు వ్రాయుట సులభతరమైన విషయం కాదు. శ్రీ శంకరాచార్యుల వారి మనస్సును అర్థం చేసుకొని దానికి తగినట్టుగా వేద సమ్మతముగా అద్వైత సిద్ధాంతమును ప్రతిష్ఠాపించాలి. ఇంతటి మహత్తరమైన కార్యములను చేయుటకు సురేశ్వరుడు సమర్థుడు అని నమ్మిన శంకరులు తథాస్తు అని అంగీకరించారు. సద్గురువుల యొక్క అనుగ్రహంతో తాను ఈ పని చేయగలనని సురేశ్వరులు కూడా గురుపాదాభివందనం చేసి విన్నవించుకొన్నారు. నెమ్మది నెమ్మదిగా ఈ విషయాలన్నీ మిగిలిన శిష్యులందరికీ తెలిసిపోయాయి. పద్మపాదాది శిష్య బృందమంతా రహస్యంగా ఒకచోట సమావేశమై గురుదేవులు వ్రాసిన సూత్రభాష్యమునకు వార్తికములను వ్రాయుటలో సురేశ్వరాచార్యుల వారికి గల శక్తి సామర్థ్యాలను గురించి తమలో తాము చర్చించుకొన్నారు. సురేశ్వరుడు మొదటి నుండి యజ్ఞయాగాది వైదిక కర్మాచరణమునందు ఆసక్తి కలవాడు. గృహస్థాశ్రమంలోని మాధుర్యాన్ని తనివి తీరా ఆస్వాదించిన గృహస్థు. శంకరుల వారి పాండిత్య ప్రభావానికి లొంగిపోయి సన్యాస దీక్ష స్వీకరించాడు. అంతేకాని బ్రహ్మచర్యం నుండి వైరాగ్య దీక్షతో సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినవాడు కాదు. పూర్వమీమాంసా శాస్త్రమునందు నిష్ణాతుడైన సురేశ్వరుడు వార్తికములు వ్రాసిన అద్వైత సిద్ధాంతానికి పెద్ద ప్రమాదం రాగలదు. కావున ఈ విషయములను గురుదేవులకు విన్నవించుకోవాలి అని శంకరులను కలిసి నమస్కరించారు. స్వామి, ఆచార్యవర్య, సురేశ్వరుడు పరమాత్మతత్వమైన అద్వైత సిద్ధాంతమును గ్రహించలేక కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు, ఆచరించినవాడు. ఇప్పుడు మీ యొక్క ప్రభావముతో సన్యాసమును స్వీకరించినంత మాత్రం చేత అతనిలో పూర్వ వాసనలు తొలగిపోవునా? కర్మకాండలోని వాసనలు వేదాంత వార్తికములో కనిపించుటకు అవకాశం ఎక్కువగా ఉన్నది కదా. ఇతనిలో సహజమైన వైరాగ్య వాసనలు ఉన్నవా? మీ యొక్క పాండిత్య ప్రభావమునకు తలవంచి అపజయాన్ని స్వీకరించి సన్యాసి అయినవాడు కదా. ఇట్టివాడు సూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాసినచో అద్వైత సిద్ధాంతమునకు ప్రమాదము రాగలదు అని మాయందరి ఆలోచన. మీరు సావకాశంగా ఆలోచించి నిర్ణయించండి. మీ ఆజ్ఞయే మాకు శిరోధార్యం అని పద్మపాదాదులు మొదలైన వారందరూ శంకరునికి విన్నపం చేసుకున్నారు. శ్రీ శంకరాచార్యుల వారు తన శిష్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకున్నారు. వారి అభిప్రాయంలో ఈర్ష్య, అసూయలకు స్థానం లేదని, కేవలం అద్వైత సిద్ధాంత ప్రచారమే ధ్యేయంగా ఆలోచిస్తున్నారు అని గ్రహించారు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పుటకు సిద్ధమవుతూ ఉండగా హస్తామలకాచార్యుల వారు వచ్చి పాదాభివందనం చేసి వినయంగా, ఆచార్యవర్య, పద్మపాదుడు మీ యందు విశేషమైన భక్తి శ్రద్ధలు కలవాడు. వేదాంగాలను ఆకలింపు చేసుకున్న పండితుడు. బ్రహ్మచర్యం నుండి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన వైరాగ్య సంపన్నుడు. మీ యొక్క శిక్షణలో సర్వజ్ఞుడైనాడు. ఇట్టివాడు వార్తికములు వ్రాయుటకు సమర్థుడు అని నాకు తోచుచున్నది. లేనిచో సరస్వతీ ప్రసన్నతను సంపాదించినవాడు, మీ యొక్క అనుగ్రహానికి పాత్రుడైన తోటకాచార్యునికి గాని వార్తిక రచనకు ఆజ్ఞాపించండి అని వినయంగా మనవి చేసి దూరంగా ఉండిపోయాడు. శ్రీ శంకరులు హస్తామలకుని అభిప్రాయములను విని మౌనంగా ఉండిపోయారు. హస్తామలకుడు వెళ్ళిపోయిన తర్వాత పద్మపాదుల వారు వచ్చి
హస్తామలకుడే భాష్యమునకు వార్తికములు వ్రాసినచో బంగారమునకు పరిమళం వచ్చినట్లు ప్రకాశించును అని వ్యాఖ్యానించాడు. పద్మపాదుల వారి ఆర్తిని, మానసిక వ్యథను గమనించిన శంకరులు, పద్మపాద, నీవు చెప్పినది సత్యమే. హస్తామలకుడు సర్వజ్ఞుడే, కానీ అతడు బాహ్య ప్రపంచంతో సంబంధం లేనివాడు. పూర్వజన్మ సంస్కార బలం వల్ల పుట్టిన నాటి నుండి జడుడై ఉండేవాడు. అతని యొక్క కోరిక ప్రకారం హస్తామలకునికి జ్ఞాన భిక్షను ప్రసాదించిన విషయం నీకు తెలిసిందే కదా అన్నారు. గురువర్య, మీ మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హస్తామలకుని గత చరిత్రను దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు. పద్మపాదుని కోరికను మన్నించి శంకరుల వారు హస్తామలకుని గత చరిత్రను ఈ విధంగా తెలియజేశారు. పూర్వకాలంలో యమునా నదీ తీరంలో ఒక సిద్ధుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఆత్మతత్వంలో విహరిస్తూ బాహ్య ప్రపంచంలో జీవిస్తూ ఉన్న సంబంధం లేకుండా నిర్లిప్తంగా ఉండేవాడు. ఒక రోజున హస్తామలకుని తల్లి కుమారుని ఎత్తుకొని యమునా నదీ స్నానానికి వెళ్ళింది. తీరమునందున్న సిద్ధునికి పిల్లవానిని అప్పగించి స్నానం చేయటానికి నదిలోకి దిగింది. సిద్ధునికి పిల్లవానిని అప్పగించాను అని తల్లి అనుకుంది. కానీ అతడు ప్రపంచంతో సంబంధం లేనివాడు అవటం వల్ల ఆమె చెప్పింది అతడు గ్రహించలేదు. చిన్నపిల్లవాడైన హస్తామలకుడు తప్పటడుగులు వేస్తూ నదిలో మునిగిపోయాడు. క్షణకాలంలో ప్రాణములు పోయి శవమై నీటిలో తేలి కనిపించాడు. తల్లికి ఈ విషయం తెలిసి గట్టిగా ఏడుస్తోంది. చిన్న పిల్లవాని మరణాన్ని చుట్టుపక్కల వారు కూడా సహించలేక చనిపోయిన పిల్లవానిని సిద్ధుని ముందు పడవేసి బ్రతికించమని గట్టిగా ఏడుస్తూ బ్రతిమలాడారు. సిద్ధుడు నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి జరిగిన దానిని గ్రహించాడు. పిల్లవానిని తిరిగి బ్రతికించుట సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు. వెంటనే తన యొక్క యోగ శక్తితో పరకాయ ప్రవేశం చేసి బాలుని యొక్క శరీరంలోనికి ప్రవేశించాడు. తల్లి యొక్క శోకం తగ్గిపోయింది. ఆనందంలో గంతులు వేసింది. బాలుని రూపంలో ఉన్న సిద్ధుడే ఈ హస్తామలకుడు అన్నారు శంకరులు. జడుడైన హస్తామలకుడు వార్తికములు వ్రాయుటకు యోగ్యుడు కాడు. సర్వసమర్థుడైన సురేశ్వరాచార్యుల వారు వార్తికములు వ్రాయుట ఇక్కడ ఉన్న శిష్యులందరికీ ఆమోదయోగ్యంగా లేదు. ఇక విషయం అర్థమైంది. త్వరలో నా యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తాను అని శంకరాచార్యుల వారు వార్తికములు వ్రాయు పనిని కొంతకాలం నిలుపుదల చేయించారు. తన యొక్క అనుయాయులైన శిష్యులందరికీ సూత్రభాష్యానికి వార్తికములను వ్రాయుటకు సురేశ్వరునిపై సదభిప్రాయం లేదు అని శంకరులు గ్రహించారు. తనకు అంగీకారం కాకున్నను వారి వాదనను గౌరవించి వార్తిక రచనను నిలుపుదల చేయ నిశ్చయించారు. ఒకనాడు శంకరాచార్య స్వామి సురేశ్వరాచార్య స్వామిని తన దగ్గరికి రమ్మని పిలిచారు. పాదాభివందనం చేసి నిలబడి ఉన్న సురేశ్వరునితో, నాయనా, సూత్రభాష్యానికి వార్తికాలను వ్రాయాలనే నీ కోరికను దూరంగా ఉంచు. ప్రస్తుతానికి వార్తికాలు వ్రాయు పనిని నిలుపుదల చెయ్యి. కానీ నీవు చేయవలసిన పని మరొకటి ఉంది సుమా. వేదాంత లోకానికి శాశ్వతమైన తత్వ ప్రచారమునకు తగిన ఉత్తమ గ్రంథాన్ని స్వతంత్రంగా రచించవలసి ఉంటుంది. దాని వలన నిజాలు తెలుస్తాయి, అందరి అనుమానాలు తీరిపోతాయి అని అన్నారు. వార్తిక గ్రంథ రచనకు అంగీకారం లభించకపోయినా వేదాంత తత్వ ప్రచారమునకు ఉపకరించు స్వతంత్ర గ్రంథమును రచించుటకు గురుదేవులైన శంకరులు ఆజ్ఞాపించినందులకు సురేశ్వరాచార్యుల వారు అమితానందాన్ని పొందారు. గురువులు ఆదేశించిన విధంగా స్వల్ప సమయంలో తన యొక్క గ్రంథాన్ని పూర్తి చేసి పరిశీలించవలసినదిగా గురువుల వారికి సమర్పించారు. ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివి ఆధ్యాత్మిక తత్వమును ప్రచారము చేయుటకు ఉత్తమ గ్రంథమని నిశ్చయించారు. అందులోని అందచందాలు, వాద ప్రతివాదములు, యుక్తి చమత్కారములు, రచనా శిల్పము మొదలగునవి
వేదాంతులు మెచ్చుకోదగ్గవి అని పండితలోకము మెచ్చుకొనును అని ధృవీకరించారు. దానిని తిలకించవలసినదిగా పద్మపాదాది శిష్యులందరికీ ఇచ్చి, మీరందరూ ఈ పుస్తకాన్ని చదివి మీ అభిప్రాయములు తెలియచేయండి అని అన్నారు. వారందరూ దానిని లోతుగా పరీక్షించారు. తప్పులు దొరుకుతాయేమో అని శతవిధాలుగా ప్రయత్నించి విఫలులు అయ్యి శిరస్సు వంచి సిగ్గుతో గురువుల ఎదుట నిలబడ్డారు. సురేశ్వరుని గ్రంథరాజము నైష్కర్మ్య సిద్ధి అను పేరుతో నేటికిని యతిలోకంలో సుప్రసిద్ధమైంది. శంకరాచార్య స్వామి వారి సూత్రభాష్యానికి వార్తికాలు వ్రాయాలనే కోరిక సురేశ్వరునిలో స్థిరంగా నిలిచిపోయింది. శంకర భాష్యానికి వార్తికములను వ్రాసినవాడు అను కీర్తి తనకు రానందులకు కోపావేశపరుడై, ఎంతటి వాడైనా బ్రహ్మసూత్రములకు వార్తికములు వ్రాసినచో అట్టి గ్రంథము నశించుగాక అని ఆగ్రహావేశాలతో శాపాన్ని కూడా ఇచ్చాడు. దాంతో ఆయన కోపం కొంతవరకు తగ్గింది. తన సహచరులైన పద్మపాదాది మిత్రుల యొక్క, గురుదేవులైన శంకర భగవత్పాదుల యొక్క మెప్పును, ఆశీస్సులను పుష్కలంగా పొందిన శ్రీ సురేశ్వరాచార్యుల వారు తాను రచించిన నైష్కర్మ్య సిద్ధి అను గ్రంథాన్ని భక్తితో గురుదేవుల యొక్క పాదముల వద్ద సమర్పించి ఆశీర్వదించమని ప్రార్థించాడు. ఆచార్యవర్య, తమ ఆజ్ఞకు బద్ధుడనై ఈ గ్రంథాన్ని నిర్దుష్టంగా నిష్కర్షగా రచించగలిగాను. ఈ గ్రంథాన్ని చదివిన వారు నన్ను గౌరవింతురు అని కానీ, లోకంచేత కీర్తింపబడుతాను అని కానీ, నా యొక్క పాండిత్యమును సర్వజ్ఞతను ప్రకటించుకొనుటకు కానీ నేను ఈ గ్రంథాన్ని వ్రాయలేదు. తమ యొక్క కరుణాకటాక్షములతో వ్రాయగలిగితిని. కావున దీనిని మీ పాదముల వద్ద సమర్పించుకొనుచున్నాను అని వినయంగా పలికాడు. శంకరులు ఆ గ్రంథాన్ని ఆప్యాయంగా తీసుకున్నారు. మరొకమారు పుస్తకాన్ని పరిశీలించారు. సంతోష సూచకంగా, అంగీకార పురస్సరంగా శిరఃకంపనం చేశారు. శ్రీ సురేశ్వరుణ్ణి దగ్గరగా రమ్మని పిలిచారు. ఆప్యాయంగా తలనిమురుతూ, నాయనా సురేశ్వర, నీవు త్వరలో మరొక 2 తత్వగ్రంథములను కూడా రచింపవలసి ఉంటుంది అని ఆశీఫ్పూర్వకంగా ఆదేశించారు. గురుదేవుల ఆదేశానుసారం సురేశ్వరులు వెంటనే కార్యరంగంలో దిగిపోయారు. బృహదారణ్యకోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు అను 2 గ్రంథములకు శ్రీ శంకరాచార్య స్వామివారు వ్రాసిన భాష్యానికి వార్తిక గ్రంథములను 2 రచించి గురుదేవులకు సమర్పించారు. సూత్ర భాష్యమునకు వార్తికములు వ్రాయలేకపోయినప్పటికీ ఉపనిషద్ భాష్యములకు వార్తికములను వ్రాసినందులకు ఆనందించి జన్మసార్థకతను చేసుకొన్నారు. మిత్రుల యొక్క, శంకరానుయాయుల యొక్క కోరికను అనుసరించి పద్మపాదుల వారు సూత్ర భాష్యానికి టీకాను వ్రాసి గురుదేవులకు అర్పించాడు. సూత్ర భాష్యాన్ని 2 భాగములు చేసి మొదటిదానికి పంచపాదిక అని నామకరణం చేశాడు. మిగిలిన 2వ భాగానికి వృత్తి అని పేరును పెట్టాడు. శ్రీ శంకరులు 2 భాగములను తృప్తిగా సంపూర్ణంగా చదివి ఆనందించారు. పద్మపాదుడు రచించిన మొదటి భాగమైన పంచపాదికకు చిరకీర్తి లభిస్తుంది అని శంకరులు ఆశీర్వదించారు. 2వ భాగమునకు తగిన ప్రచారము లేక మరుగున పడిపోయింది. అనంతరం పద్మపాదుడు ఆత్మకీర్తి విజయడిండిమ అను టీకా గ్రంథము కూడా రచించి గురుదేవులకు సమర్పించాడు. శ్రీ శంకరుల మాట ప్రకారం మొదటి 5 పాదములు స్థిరమైన కీర్తిని పొందాయి. అందులో ముఖ్యంగా సూత్ర భాష్య చతుష్టయము ప్రఖ్యాతి చెందింది. ఈ విధముగా సురేశ్వరాచార్యుల వారి శాపం కొంతవరకు పరిహరించబడింది. అనంతరం శ్రీ శంకరాచార్యుల వారు హస్తామలక, తోటకాచార్యుల వారిని పిలిచి వారిని కూడా అద్వైత మత ప్రచారానికి అనువైన గ్రంథములను రచించమని ఆజ్ఞాపించారు. వారు కూడా గురుదేవుల ఆజ్ఞ ప్రకారం వేదాంత బోధకములగు గ్రంథములను వ్రాసి లోకానికి అందించారు.
గురువుల ఆశీస్సులను పొందారు. ఒకానొక రోజున శ్రీ శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారిని పిలిచి, సురేశ్వర, భౌతికమైన ఈ శరీరముతో నీవు చేయవలసిన ప్రచారమంతయు పూర్తి చేసి మరలా భూలోకమునందు జన్మించగలవు. నీ యొక్క పాండిత్య ప్రకర్షకు ప్రజలందరూ నిన్ను వాచస్పతి అని పిలిచి గౌరవిస్తారు. నీ యొక్క ప్రతిభా పాటవాలచే జగద్విఖ్యాత అయిన కీర్తి ప్రతిష్టలను పొందగలవు. అంతేకాదు, ఈ జన్మలో చేయలేని ఎన్నో మహత్తర కార్యములను అనగా వేదాంత విద్యా బోధకములైనటువంటి అనేక గ్రంథములను వ్రాసి నీ యొక్క కోరికను తీర్చుకొనగలవు. బ్రహ్మసూత్రములకు భామతీ వ్యాఖ్యానము అను పేరున వార్తిక గ్రంథమును రచించగలవు. దాని వలన శాశ్వతమైన కీర్తిని పొందగలవు. వేదాంత విద్యను అభ్యాసము చేయు వారందరూ భామతీ వ్యాఖ్యానమును తప్పక చదివి ఆనందించెదరు అని శంకరాచార్యుల వారు భవిష్యత్ వాణిని సురేశ్వరునికి తెలియజేశారు. ఈ విధముగా సురేశ్వరాచార్యుల వారి యొక్క జాతకాన్ని పరిశీలించి ఆ సమయమున గ్రహగతుల ఫలితాన్ని అనుసరించి శంకరులు భవిష్యత్ వాణిని వినిపించారు.